ఇది ఆయిషా మీరా ఇల్లు. లోపల తల్లిదండ్రులు అలసిపోయి పడుకున్నారు. అలసిపోయారు. 18 ఏళ్ళ పోరాటం చేసి అలసిపోయారు. ఈరోజు కోర్టు ముందు వాదించి అలసిపోయారు. ఈ ప్రపంచంతో తన కూతురు న్యాయం కోసం పోరాటం చేసి 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 అలసిపోయారు. ఈరోజు ఉదయం నుంచి ఏడ్చి ఏడ్చి అలసిపోయారు. కాస్తంత బహుశా సేద తీరే ప్రయత్నం అని కూడా నేను చెప్పలేనేమో. ప్రస్తుతం అయితే మాత్రం కాస్త రెస్ట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం విషాదం అలుముకున్న ప్రాంతం ఇది. తెనాలి. ఉదయమే అన్నా, బహుశా తెనాలి తెల్లారి ఉండొచ్చు కాక, కానీ వాస్తవం అస్తమించిపోయింది. నిజం సమాధి అయిపోయింది. మరి ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారు? నిశ్శబ్దం నిన్న ఈ ప్రాంతంలో, విషాదం అలుముకున్న ఈ గాలిలో ఈ ప్రాంతం వాసులు ఏమంటున్నారు? ఈ గాలి పీల్చడంలో ఆక్సిజన్ ఉండొచ్చేమో, కానీ విషవాయువు ప్రస్తుతం నిండిపోయింది. భారంగా పీల్చాల్సి వస్తుంది. ఇక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఈ కుటుంబాన్ని చూసిన వాళ్ళు ఉన్నారు. ఆయిషా మీరాని చూసిన వాళ్ళు ఉన్నారు. ఆయిషా మీరాని చూస్తూ ఈరోజు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొంతమంది ఉన్నారు. అమ్మా నమస్కారం. నమస్కారం అయ్యా. ఈరోజు ఆయిషా మీరా అంత్యక్రియలు అయితే పూర్తయిపోయాయి. ఎందుకంటే ఆ తల్లి తండ్రి వాళ్ళు వాదించి వాదించి అలసిపోయి ఈరోజు కాస్త సేద తీరుతున్నారు. మీరు చెప్పండి, చిన్నప్పటి నుంచి ఆయిషాని మీరు చూస్తున్నారు ఇక్కడ. చిన్నప్పుడు ఎలా ఉండేది? అమ్మాయి అమ్మాయి బ్యాడ్ అసలు వాళ్ళకి లేనే లేదు. చాలా మంచి వాళ్ళు. అమ్మ నాన్న కూడా ఎక్కడ ఉంటారో ఎక్కడ తెలీదు. మీరు చూసారా ఆయిషాని? చూసాం. ఎలా ఉండేది చిన్నప్పుడు? బాగుండేది, తెల్లగా బాగుండేది. మంచి అమ్మాయి. సరదాగా ఉండేది. సరదాగా అంటే మామూలుగా మా అంతవరకే. ఇద్దరుగా పోవటం, అటు ఇటు తిరగటం అట్లాంటివి ఏమి లేదు. అట్లాంటి పిల్లలే కాదు వాళ్ళు. ఇద్దరు పిల్లలు కూడా. ఏమనేది మీతో చిన్నప్పుడు? అంటే తెలీదు, ఆంటీ అనేది చెప్పి అంత పరిచయం ఉండేది కాదు. అంత పిల్లలు చదువుకుంటా ఉండేది కదా, అట్ట అంత మాట్లాడటం కూడా అంతే కూడా ఉండదు అట్ట. ఇప్పుడు అమ్మాయి కూడా, చిన్న అమ్మాయి కూడా అంతే, అట్లా ఉండేవాళ్ళు. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఆయిషా పేరు అనగానే మీరు తన జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయిషా అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? నాకు భాష రాదు, తెలుగే మామూలుగా. ఆ అమ్మాయిని అయితే నేను పెద్దగా ఎప్పుడు చూడలేదు. చనిపోయిన తర్వాత ఫోటోలు చూసి, కానీ తర్వాత అందరు చెప్పుకుంటే మాత్రం విన్నాను. నేను ఇప్పుడు ఈ ఏరియాకి వచ్చి 6 సంవత్సరాలు అయింది. ఈ 6 సంవత్సరాలు వాళ్ళ పడ్డ బాధ ఎవరు పడకూడదు, పడరు కూడా, ఎవరికి రాకూడదు కూడా ఆ బాధ. కానీ ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు కన్నీరు మున్నీరై ఇప్పుడు దాకా ఆ అమ్మాయి కోసమే వాళ్ళు ఇంకా వాకులు పెడుతున్నారంటే మరి న్యాయం లేకపోబట్టే కదా. న్యాయం ఉంటే వాళ్ళు న్యాయం జరిగేది వాళ్ళకి. అది న్యాయం లేదు, వదిలిపెట్టుకున్నారు వాళ్ళకి. అది అయితే ఆ అమ్మాయి మాత్రం తెలిసినంత లెక్క ఎవరికి కూడా ఎవరితో కూడా మాట్లాడి ఇక్కడ అయ్యేరాలో అమ్మాయి ఉన్నంత వరకు లేదు. మరి ఆ కాలేజీలో ఏం జరిగిందో మనకు తెలియదు. ఇక మనం ఇది వాళ్ళం కాదు, మనం ఏదో పోటాళ్ళం చదువుకోవాలా. ఏ చదువుతుంటే మీలాంటి వాళ్ళు మాట్లాడితే చెప్పండి వింటాం. అదే తెలుసు అన్న. మీరు ఇంత మాట్లాడుతున్నారు, ఆ కుటుంబం గురించి మాట్లాడుతున్నారు, అండ్ ఆ ఫ్యామిలీకి చాలా అటాచ్మెంట్. ఇన్ఫాక్ట్ మీరు వాళ్ళని డ్రైవ్ చేసి ఎదురుగా ఉంటున్నారు కదా, వాళ్ళు మా ఇంటి ఎదురుగా ఉంటారు. వాళ్ళ వాళ్ళ అదే అమ్మాయి వాళ్ళ అన్నయ్య గారు మేనగోళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు. అంతకుముందు అటు పైన ఉండేవాళ్ళు, వెళ్ళి తర్వాత ఇక్కడికి వచ్చారు. ఇక మాకంటే ఇక్కడ అంతరా చుట్టరికం లాగా అంత బాగుంటారు. ఏమని పిలుస్తూ ఉంటుంది ఆయుష్? అప్పుడు అంత మనకు పరిచయం లేదు. పిల్లలు వాళ్ళు అటు పైన ఉండేవాళ్ళు, వెళ్ళి తర్వాత వచ్చారు. ఇల్లు చనిపోయినాక వాళ్ళ మేనకోళ్ళు ఉంటే అప్పుడు ఇంట్లోకి దగ్గరికి పిలుచుకుని వాళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు. అంటే వాళ్ళు అటు పైన ఉండేవాళ్ళు పద్మావతి కళ్యాణ మండపం దగ్గర. ఇక తర్వాత వాళ్ళ అన్నయ్య గారి పిల్లలు ఇల్లు ఉంటే ఇక వాళ్ళు వచ్చి ఇక్కడ ఇల్లు. ఎలా ఉంటుంది ఫ్యామిలీ? అంటే తాను చనిపోక ముందు వరకు ఎలా ఉండింది, చనిపోయిన తర్వాత ఆ ఇబ్బంది జరిగిన తర్వాత ఎలా మారిపోయింది? పాప చనిపోయినప్పుడు వాళ్ళు అట్టున్నారు, బాగా హుషారుగా యాక్టివ్గా ఉండేవాళ్ళు. మీరు అంటున్నారు ఆ పాప చనిపోక ముందు వాళ్ళు హుషారుగా బాగా ఉద్యోగం చేసుకుంటూ వేరే ఊరు వెళ్ళి కూడా మేడం గారు ఉద్యోగం చేసేవారు. పిల్ల చచ్చిపోయినాక వాళ్ళ ఇది మారిపోయింది, అసలు వాళ్ళ దశ మారిపోయింది. మారిపోయి వాళ్ళు ఏంటో ఉన్నారు అని, బతుకున్నారు అని ఇదే ఒకటే, కానీ వాళ్ళ ఇది లేదు.
చేశారు మనుషులు, పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు లాగానే చేశారు. ఆమె తిరిగి 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 ఎన్ని సంవత్సరాలు, 18 సంవత్సరాలు తిరిగింది. ఎవరన్నా పట్టించుకున్నారా? ఏమన్నా న్యాయం వచ్చింది ఆమెకి? ఆ? న్యాయం చేశారా? పెద్దవాళ్ళు ఏమడుగుతుంది? ఎందుకంటే పెద్దవాళ్ళు లాగానే. పెద్దవాళ్ళు చూస్తారు, చిన్నవాళ్ళు చూస్తారు, కొన్ని వందలాది మంది కాదు, లక్షలాది మంది చూస్తారు. ఏం చెప్తారు వాళ్ళు? పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు లాగానే చేశారు. న్యాయం ఏం జరగలేదు ఆమెకి. ఆమెకి ఏం న్యాయం జరగల. 18 సంవత్సరాలు ఆమె పోరాడింది. మా ముస్లిమ్స్ కాబట్టి అన్ని సంవత్సరాలు ఇదైంది. బయట వాళ్ళు చేశారు, బయట వాళ్ళు లాగానే చేసేసారు ఆమెని. అది మీరు ఒక మాట అన్నారు ఇందాకల, ఉం. ఆ, నిన్న అన్యాయం కాక మొన్న సత్యం అది మదనేపల్లిలో జరిగితే నేను మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఉమెన్ వాయిస్ అనేది ఉండాలి ఈ సందర్భంలో. బికాస్ ఆయిషా మీరా అంత్యక్రియలు అయిపోయాయి, సమాధి అయిపోయింది. నిజం కూడా తనతో పాటే సమాధి అయిపోయింది అంటూ మాట్లాడుకుంటున్నాం. న్యాయం కూడా చనిపోయిందండి. ఆ న్యాయం జరగలేదు. ఆ అమ్మ నాన్నకి న్యాయం జరగలేదు. ఆడపిల్లకి న్యాయం జరగలేదు. నిన్న కాక మొన్న మదనపల్లిలో జరిగిన వాళ్ళకి న్యాయం జరిగింది. ఆయేషా మీరా వాళ్ళ అమ్మ నాన్నకి న్యాయం జరగలేదు. మీరు చెప్పండి. వాళ్ళ మదర్ ఎందుకు జస్టిస్ అడిగారు? వాళ్ళ పిల్లకి ఎలా అయిందో వేరే వాళ్ళకి అవ్వకూడదనే కదా ఆ రేట్ మీద అడిగారు జస్టిస్. మొన్న రీసెంట్ గా మదనపల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. 4 years పాప చూస్తున్నారా? మీకు తెలుసు కదా. మొత్తం ఇన్స్టాగ్రామ్ లో అన్నీ వదిలేరు. అందా సొసైటీ పబ్లిక్ మొత్తం చూస్తుంది. బట్ మా ఆయిషా మీరా కేసులో ఎవరున్నారు ఏంటి అనేది బయటికి రాలేదు, తెలీదు. మొన్న రీసెంట్ గా మదనపల్లిలో చూశారు కదా, అతను ఎవరో కూడా తెలుసు కదా. వాళ్ళ ఆయన ఎందుకు హ్యాంగ్ చేయలేదు? వాళ్ళ అమ్మ కూడా అడిగే జస్టిస్ కదా. మాట్లాడుతుంటే మీ కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతున్నాయి, ఏడుస్తున్నారు. అండ్ ఇంక అంత అంత హృదయానికి దగ్గర అయింది సేవ్ ఆయిషా. చేయాలి కదా, గర్ల్ సేవ్ చేయాలని కదా వాళ్ళు అడుగుతుంది. వాళ్ళ పాప తిరిగి రాదు, చనిపోయిందేగా. వేరే వాళ్ళకి అవ్వకూడదని కదా ఆమె అడుగుతుంది కదా జస్టిస్ కూడా. అది మేము అడుగుతున్నాం. ఇప్పుడు మాకు అది చిన్న పిల్ల. ఇప్పుడు మా పిల్లని కూడా బయటికి వదలని మాకు కూడా భయంగానే ఉంది. మేము వెళ్ళి తెస్తాం, మేమే చూసుకుంటా ఉంటాం జాగ్రత్తగా. అలా వాళ్ళకి వేరే పిల్లకి అవ్వకుండా ఉండాలని కదా వాళ్ళ అమ్మ జస్టిస్ అడుగుతుంది. నేను ఇక్కడే మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే మీరు అన్నారు, మీరే కాదు చాలా మంది ఆడపిల్లలకి ఇప్పుడు ఆడపిల్లలకి, ఆడపిల్ల తల్లిదండ్రులకి, వాళ్ళ కుటుంబాలకి రైజ్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే, రేపు నా బిడ్డ పరిస్థితి ఏంటి? అవును కదా, అదే కదా. వాళ్ళకి అయింది, మరి మనకి అవుతే మన పరిస్థితి ఏంటి? మనం ఏం చేయలేం కదా. ఏం చేస్తాం ఇప్పుడు? సౌదీ అటువైపు రూల్స్ ఉంటే హ్యాంగ్ చేస్తారు ఏదైనా. మనకి అసలు మనం ఎందుకు పట్టించుకోవట్లే? మన ఇండియాలో ఏదైనా రీసెంట్ ఎన్ని జరుగుతున్నాయి అసలు. ఒక 1 month లోనే ఒక 10-12 జరుగుతానే ఉన్నాయి ఎప్పుడైనా. దాని గురించి ఎందుకు పట్టించుకోవట్లా? ఏంది మనీ అనా, లేకపోతే వెనక ఉన్న బలగం వాళ్ళ గురించా, లేకపోతే పొలిటీషియన్స్ వాళ్ళ గురించా? అదేంటి మరి మాట్లాడాలి కదా దేని గురించి అయినా. అది వాళ్ళు ఎడ్యుకేటర్స్, టీచర్స్, వాళ్ళకి ఎక్కడైనా వాళ్ళకి జాబ్ ఉంటది, వాళ్ళు చేసుకోగలరు. వాళ్ళు సెకండ్ పాపను కూడా ఎందుకు అవుట్ ఆఫ్ స్టేట్ లో పెట్టి చదివిస్తున్నారు? ఒకసారి గమనించుకోండి ఒకసారి. మీకు కూడా తెలుసు కదా వాళ్ళకి 2 పిల్లలని. ఎందుకు? ఇలాంటి సమాజంలో మా పిల్లలు ఉండకూడదు అనే భయంతోనే కదా వాళ్ళు చేస్తుంది. అంటే పూర్తిగా ఇది కేవలం ఆయిషా మీరాకు జరిగిన అన్యాయమే కాదు, తెలుగు ప్రజలకు జరిగిన అన్యాయం అనుకుంటున్నారా? అవును, అందరికి కూడా, తెలుగు ప్రజలకు కూడా, అందరికి కూడా. ఇప్పుడు అమ్మాయి కాదు కదా, మనకి కూడా పిల్లలు ఉన్నారు, తెలుగు ప్రజలు అందరికి ఉన్నారు కదా. అందుకు వాళ్ళు అడుగుతున్న జస్టిస్ ఎందుకు? అందరి పిల్లలకి అవ్వకూడదు మా పిల్లలాగా అని జస్టిస్ అడిగారు. వాళ్ళ పిల్ల చనిపోయింది, రాదు కదా మళ్ళీ. జస్టిస్ ఎందుకు అడిగారు? న్యాయం జరగాలి, ఏ ఆడపిల్లకి అవ్వకూడదని అడిగారు. అది అన్న, మీరు వాళ్ళతో పాటు వాళ్ళని తీసుకువెళ్ళారు. ఐ థింక్ కారులో తీసుకొచ్చారు. ఆ ఫ్యామిలీతో మీకు చాలా అసోసియేషన్ ఉంది. సో ఒక్కసారి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. How close you are? వాళ్ళు మాతో బాగుంటారు. మేము ఏం పిలిచినా వెళ్తా ఉంటాం. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి 2 ఆడపిల్లలు కాబట్టి మాకు ఏదో పిల్లల్లాగా పిలుస్తూ ఉంటారు. చక్కగా అందరితో కలిసిమెలిసి ఉంటారు. ఏం పిలిచదు ఆయిషా మిమ్మల్ని? అంటే మాకు అప్పుడు అంత పరిచయం ఉండేది కానీ అప్పుడు కొంచెం పైన ఉండేవాళ్ళు వాళ్ళు. ఈ మధ్యలో తర్వాత అమ్మాయి చనిపోయిన తర్వాత వచ్చారు ఈడికి మా బజార్లో. ఓకే, ఓకే. వాళ్ళ మేనకోళ్ళు ఉంటే ఈ ఇంట్లో ఇప్పుడు వాళ్ళు దగ్గర తీసుకొని ఏడే పెట్టుకుని ఏడే ఉంచుతున్నారు వాళ్ళు. ఇంకా అప్పటి నుంచి ఆ అమ్మాయి చనిపోయిన కాడి నుంచి వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు బాగా ఆలోచించి మనిషి బాగా వీక్ అయిపోయారు. ఇప్పుడే అసలు కొన్ని విషయాల్లో అయితే అన్నం తినడం కూడా మానేస్తుంది, మర్చిపోయింది. అన్న, నేను ఒక్క మాట అడిగే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే బయట ప్రపంచానికి తెలియంది, వాళ్ళతో ఆ కుటుంబం దగ్గరగా ఉంటున్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. మీకు మాత్రమే తెలిసిన విషయం, పిల్లల విషయంలో కావచ్చు, ఆయుష విషయంలో కావచ్చు, ఎప్పుడైనా షేర్ చేసుకునేవారు ఆ కుటుంబం? ఏమంటారు? ఏం లేదు, వాళ్ళు మంచివాళ్ళు అండి, ఇబ్బంది ఏం లేదు వాళ్ళతో మంచివాళ్ళు. వాళ్ళకి న్యాయం జరగలేదని వాళ్ళు ఇప్పుడు దాకా 18 ఏళ్ళు పోరాడుతున్నారు. 18 సంవత్సరాలు కూడా వాళ్ళతో పోరాడేది ఏంటంటే మా పిల్లకి జరిగింది, రేపు ఇంకో పిల్లకి జరగకూడదు. ఆంధ్రప్రదేశ్లో మనం తెలుగు వాళ్ళం కానీ, ముస్లిమ్స్ కానీ అన్ని కులాలు ఉన్నాం.
అంటే అందరికీ కులాలకు మతాలకు అతీతంగా ఒక ఆ, ఆడపిల్లకి అన్యాయం జరిగిందనే మాట గట్టిగా వినిపిస్తుంది ఇక్కడ కూడా. మరి ఎందుకంటే ఇప్పుడు రేపు ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళకి జరిగింది, రేపు మా పిల్లలకి జరగకుండా ఉండదని న్యాయం ఏంది? ఇప్పుడు మరి అయితే గవర్నమెంట్ ఏ న్యాయం చేసింది? ఉమ్, ఆ ఎవరు న్యాయం న్యాయం కోసమే చేశారు? 18 సంవత్సరాలు చేసింది ఆమె. ఉమ్, ఆ న్యాయం ఎక్కడ గెలవనిచ్చారు ఆమెకి? ఉమ్, ఆమె అస్థికిలు ఇచ్చారు ఆ పిల్లకి. ఉమ్, ఏమి ఇచ్చారు వాళ్ళు? ఉమ్, ఉమ్. అయ్యే కదా అయింది. ఎవరైనా ఆ? ఒక్కసారి మరీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ తను కనుక బ్రతికుంటే ఈ రోజు బహుశా, ఎందుకంటే తన అక్కడ సమాధి దగ్గర నేను చూసినప్పుడు 1990 అని రాసుంది. ఒకవేళ తను బ్రతికుంటే ఈ పాటికి 35 ఇయర్స్, 35 ఇయర్స్, 35 ఏళ్ళు. పోనీసం ఒక 25 ఇయర్స్‌కి మ్యారేజ్ జరిగినా, పోనీ 35 ఇయర్స్‌కి మ్యారేజ్ అయినా బహుశా అంత పాప ఉండేదేమో. తను ఆ పాప, బాబు అంత వాళ్ళు ఉండేవాళ్ళేమో. మరి అంతే కదా. ప్రతి తల్లిదండ్రులకు అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఈ పాపకి నాకు మనవరాలు ఉండేది, మనవడు ఉండేవాడు అనేవాళ్ళు వాళ్ళు ఎప్పుడైనా? అనుకునేవాళ్ళు కదా సార్. ఇప్పుడు ప్రజలు చూస్తూ ఉంటారు పక్కల ఇంట్లో పిల్లలకి, వాళ్ళకి వీళ్ళకి. మా అమ్మాయి కూడా ఉంటే మా ఇంట్లో ఈ పాటికి మా మనవరాలు మనవడు ఎవడో పుట్టేవాడని మల్లుడు ఎప్పుడైనా డిస్కషన్ వచ్చిందా అలాగా? అందరి పిల్లలకి చక్కగా చూస్తారు వాళ్ళు. వాళ్ళ మనసులో ఎవరైనా చెప్పరు కదా సార్. వాళ్ళు లోపల ఉంటారు కాబట్టి మనసులో చెప్పరు కదా. వాళ్ళకి కలిగిద్ది కానీ ఉపయోగం ఉంది మనసు. వాళ్ళు మెత్తబడిపోయారు. ఎవరి పాపను ఉమ్, కూడా చక్కగా అలా. పిలుస్తారు, దగ్గరికి పిలుస్తారు వాళ్ళు. వాళ్ళు చక్కగా ఏమంటే ఎవరి న్యాయం పాపలో జరగాల. దారిని వెళ్తున్నా కూడా చక్కగా పిలుస్తారు దగ్గరికి. చక్కగా ప్రాణంగా చూస్తారు. వాళ్ళ ఇంట్లో బాబు ఉంటే మేనగోడలు బాబు, ఆ బాబుని ఎంత చక్కగా చూస్తారు వాళ్ళు. అంత ఇదిగా చూస్తారు ఉంటారు మేనగోడలు బాబు ఇంట్లో. ఎవరికి ఎందుకు ఉంటదయ్యా? మొత్తంగా ఏం అడుగుతారు? నేను ఒక్కొక్కరికి అడిగే ప్రయత్నం చేస్తున్నాను. ఏం లేదండి, అఫ్ కోర్స్ వాళ్ళు నిజం సమాధి అయిపోయింది. 18 ఏళ్ళైనా వాళ్ళకి న్యాయం జరగల. వాళ్ళు ఎన్ని పాపం ఎక్కడెక్కడికి తిరిగారు కానీ ఏమీ జరగల. ఎవరు ఏం చేయలేకపోయారు. మరి ఇంత మటుకు మరి సమాజం ఎందుకో, గవర్నమెంట్ ఎందుకో, మరి ఎంప్లాయీస్లు ఎందుకో, మరి ఇవన్నీ కోట్లు ఖర్చులు, మరి ఇవన్నీ ఏందో మరి అందరికి, మరి ఆ జనానికి తెలియాలా. అమ్మ, మీరేమంటారు? ఇప్పుడు బోన్స్ తీసుకెళ్లి ఉంత బోన్స్ ఇచ్చి పంపించారు ఇంటికి. 7 ఏళ్ళైంది తీసుకెళ్ళి. 7 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఉత్త బోన్స్ ఇచ్చి పంపించారు. ఇంకా న్యాయం ఎక్కడి వరకు? ఒక్క నిమిషం 10 వస్తున్నాను, రోజులని చెప్పి వస్తున్నాను. తీసుకెళ్ళిన వాళ్ళు 7 సంవత్సరాలు అయింది అది ఆడబెట్టి. మరి వాళ్ళు ఈ రోజు తెచ్చుకున్నారు వాళ్ళు. ఓకే అమ్మ, మీరు అంటున్నారు? ఇప్పుడు న్యాయం చేస్తామనే కదండి బొయ్యకులు తీసుకెళ్లారు, ఎముకలు తీసుకెళ్లారు. న్యాయం చేయనోళ్ళు ఎందుకు తీసుకెళ్లారు? మా పద్ధతి ప్రకారం సమాధి మళ్ళీ తవ్వకూడదు. మళ్ళీ మా సమాధి తవ్వి ఎముకలు తీసుకెళ్లారు. మళ్ళీ తీసుకొచ్చి దాంట్లో పోయటానికి ఎందుకు తీసుకెళ్లారు? న్యాయం చేయని వాళ్ళు ఎందుకు తీసుకెళ్లారు? ఏం చేశారు? ఊరందరికీ తెలిపారు తప్ప ఏమీ న్యాయం చేయలేదు. అమ్మ, మీరేమంటారు ఆఖరిగా? ఆఖరికి నేను అనేది ఏముంది, ఇంత పాకులాడినా ఆమెకు న్యాయం జరగలేదు. ఇప్పుడు చచ్చిపోయిన దాన్ని బొడికలు తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చి ఇవన్నీ ఎందుకు, ఈ వీడియోలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు వాళ్ళు ఏడిపిస్తాను కాకపోతే లాస్ట్ పైన అనమాట అంతే. వాళ్ళు ఇప్పుడు ఎన్ని చూసి వాళ్ళు ఏడ్చుకోవటానికి, పక్కన వాళ్ళు అందరం బాధపడతాకి, అంతకు మించింది న్యాయం ఏమి లేదు. ఇంకా అదే లాస్ట్ పైన అనమాట. అది తీసుకొచ్చారు పడుకులు 10 ఏళ్ళ నాడు తీసుకెళ్ళిన పడుకులు 18 ఏళ్ళ నాడు తీసుకుని పడుకులు ఇవాళ తెచ్చితే ఏముంది? ఏమన్నా ఉంది అందులో? వాళ్ళకి ఏమన్నా నిండిద్దా? లేకపోతే చూసుకుని కడుపు నిండిద్దా వాళ్ళకి? దానివల్ల ఆస్తులు వస్తాయా? రావుగా, అయిపోయిందిగా. వాళ్ళ కడుపు కొట్టారు, వాళ్ళ కడుపుని కొట్టారు. దేవుడు ఉంటే చూసుకుంటాడు, లేకపోతే వాళ్ళ కర్మ అంతే ఉండబెట్టడం సరిపెట్టుకుంటున్నారు. ఒక్క నిమిషం, మీరేమంటారు ఆఖరిగా? దెర్ ఈస్ నో రైట్ జస్టిస్ ఆయిషా మీరా కేసులో. అది జస్టిస్ లేదు, ఇంకా రాదు కూడా అనుకుంటా. చచ్చిపోయింది. చచ్చిపోయింది, అమ్మాయితోనే అంతం అయిపోయింది. ఇంకా రాదు. ఇక రేపు ఎవరికైనా అయితే పిల్లలకు కూడా వాళ్ళ సంగతి కూడా ఇలాగే. ఆయిషా మీరా పేరెంట్స్ ఎలా ఉన్నారు, వాళ్ళు కూడా అంతే. ఇంకా జస్టిస్ లేదు కదా, దీని కేసులో లేదు. మిగతా పిల్లలకి అవుతున్నప్పుడు ఇంకా కేసు రాదు కదా ఏది. అలా ఉంటది. అమ్మ, మీరేమంటారు చివరి ఆఖరిగా? అంతే బాబు, ఇంకేమీ లేదు. ఆయిషా మీరా అని ఆ దేవుడు చల్లగా ఆమె చూస్తాం అంతే. అంతే, ఇంకేం వాళ్ళు చేయలేరు. వాళ్ళకు పిల్లని వాళ్ళ కడుపు మార్చాడు ఎవడో గాని. ఆ డబ్బు ఉన్నవాడు ఆడు మాఫీగా చేశాడు, ఇదైపోయాడు. ఏం చేస్తారు ఇంకా? అమ్మ, మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఒక్కసారి మళ్ళీ చెప్పే ప్రయత్నం చేయండి. ఏమన్నారు ఇందాక? ఒక మాట అన్నారు, వాళ్ళ చెల్లెలు కడుపునట్టు చెప్పి. ఏముంది, మళ్ళీ ఎవరి కడుపునన్నా పుడితే అమ్మాయి పుట్టినట్టు అంతేనా? అంతే. వాళ్ళ చెల్లి కడుపు పుడితే మళ్ళీ వాళ్ళ అక్క పుట్టింది అనుకుంటారు. అంతకన్నా మించిది వాళ్ళకి ఓదరపు ఏం ఉండదు. ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే ఎక్కడో చదువుతుంది, వీళ్ళ దెబ్బ భయపడి వాళ్ళు వేరే ఊరు జాబు పంపించుకున్నారు, అక్కడ చదువుకుంటుంది. ఆ పిల్ల వచ్చి ఏదైనా సరిపడినప్పుడు పెళ్లి చేసి వాళ్ళ కాయ కత్తే మా అక్క పుట్టింది, నా పెద్ద కూతురు పుట్టింది, మనసు తృప్తి వాళ్ళకి కలిగింది. అంతవరకు వాళ్ళ కన్నీరు ఎవరు చల్లలేదు, కడుపు అంటే ఎవరు చల్లార్చలేదు. నీ 100 మంది తీసుకొచ్చి చాలా తీసుకున్నా జరిగే ప్రాబ్లమే ఇది. ఎందుకమ్మా ఏం జరగదు, అవునా? అదో తల్లి జరుగుతుంది. అమ్మ, సంవత్సరం నుంచే కొద్దిగా అట్లా బాగుంటుంది ఆమె. అసలు కన్నీళ్లే కానీ ఆమెకి
ఇంకా ఏం లేదు. ఈ సంవత్సరం నుంచి కొద్దిగా అట్ట మర్చిపోయినట్టుగా అట్ట ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఈ 2 నెలలు 3 నెలలు ఏం బాగుంటుందో ఇంకా. ఇది సో మొత్తంగా అయితే మాత్రం అది ఆయిషా మీరా వాళ్ళ ఇల్లు, ఇదంతా చుట్టుపక్కల వాళ్ళ ప్రాంతం. ఒకటే అంటున్నారు వీళ్ళంతా కూడా, తనంతా ఒక్కటే అంటున్నారు. వాళ్ళ పనేదో వాళ్ళు చూసుకునేటి వాళ్ళు. అలాంటిది తనకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదు. ఇప్పటికైనా ముగిసిపోయింది లేదు, మించిపోయింది లేదు. తలుచుకుంటే ఇప్పటికైనా న్యాయం చేయొచ్చు. న్యాయం చేసే ప్రయత్నం కోర్టులు చేస్తాయా? న్యాయం చేసే ప్రయత్నం ఈ సమాజం చేస్తుందా? న్యాయం చేసే న్యాయం చేయాలనే ఆలోచన ఎప్పటికైనా సమాజం పుడుతుందా? పుట్టి ఆయిషా మీరాకు న్యాయం చేస్తుందా? లేకపోతే తనతో పాటు నిజం కూడా సమాధి అయిపోయింది, సమాధి చేసి పూర్తి చేశారనుకోవాలా? నేను మీకే విడిచిపెడుతున్నాను, సమాధానం మీరే చెప్పే ప్రయత్నం చేయండి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సచిన్, RTV తెనాలి. ఆయిషా మీరా ఇంటి నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.